చాలా రోజుల తర్వాత పాస్టర్ విపి రెడ్డి గారి గురించి మాట్లాడబోతున్నాను. అయితే ఈయన గురించి మాట్లాడాలంటే నాకు ఒక చిన్న ఇబ్బంది ఏంటంటే, చాలామంది మన రెడ్డి సోదరులు ఈ పాస్టర్ని సంబోధించేటప్పుడు దయచేసి రెడ్డి అని పలకవద్దు అని చెప్పి నాకు కొంతమంది మెసేజ్లు చేస్తున్నారు, రిక్వెస్ట్ చేస్తున్నారు. సరే, ఆ రెడ్డి తీసేసి పాస్టర్ విపి అందామంటే మళ్ళీ ఆయన నేను ఏదో పని కట్టుకుని అవమానించినట్టుగా ఉంటుందేమో అని చెప్పి అదొక ఆలోచన. కాబట్టి అసలు ఈయన ఏమని పిలవాలో నాకు అర్థం కావట్లేదు. సరే, పాస్టర్ విజయ్ కుమార్ మన మాజీ బ్రాండ్ అంబాసిడర్ని పిలిచినట్లుగా పాస్టర్ విజయ్ ప్రసాద్ అని అందాం ప్రస్తుతానికి. సరే, ఈ పాస్టర్ విజయ్ ప్రసాద్ గారు ఏమంటారంటే, రీసెంట్గా నేను లలిత్ కుమార్ గారితో చేసినటువంటి ఒక ఇంటర్వ్యూ గురించి మాట్లాడారు. అందులో మా క్లిప్స్ ప్లే చేస్తూ శివశక్తి, హిందూ జనశక్తి వీళ్ళందరూ కూడా అబద్ధాలు చెప్తూ హిందువులను రెచ్చగొట్టుకుంటూ పబ్బం గడుపుతున్నారు. అసలు వాస్తవాలు ఏంటంటే క్రైస్తవం చాలా పరమత సహనం కలిగినది, పాస్టర్లు శుద్ధపోసలు అని ఈ విధంగా ఆయన మాట్లాడుతూ వచ్చారు. సరే, ఆయన మాట్లాడిన క్లిప్స్ కొన్ని ప్లే చేస్తాను, అవి చూసి మనం మాట్లాడదాం. ఎందుకంటే నేను మత పిచ్చి కలిగినోని కాదు, మత ఉన్మాదం నాలో ఎప్పుడూ లేదు. కానీ మత పిచ్చి, మత ఉన్మాదం కలిగిన బైబిల్ని పట్టుకుని చెప్తాడు ఈ మాట. ఈ బైబిల్ని పట్టుకుని ప్రచారం చేస్తూ నాలో మత పిచ్చి లేదు, నాలో మత ఉన్మాదం లేదు అని చెప్తున్నారు ఈయన. బాగుందండి. ఈ కరుణాకర్ గారు మాట్లాడుతూ ఏమంటాడంటే, క్రాంతి గారితో జరిగినటువంటి లాస్ట్ ఇంటర్వ్యూలో, ఈ క్రాంతి గారితో ఈయన చేసిన ఇంటర్వ్యూ నేను ఇంతవరకు చూడలేదు, దాని మీద స్పందించమని నన్ను చాలామంది అడిగారు. నాకు టైం కుదరకపోవడం నేను చూడలేదు. ఒకవేళ చూసిన తర్వాత అవసరమైతే మళ్ళీ దాని మీద ఇంకొక వీడియో చేస్తాను. ఇది ప్రజెంట్ ఈయన మాట్లాడిన ఈ వీడియో వరకే పరిమితం అన్నమాట. ఈ స్త్రీల కూడికలను పెడతారు, అక్కడ అన్ని చాలా దరిద్రమైన కార్యక్రమాలు జరుగుతాయి, చాలా భయంకరమైన కార్యక్రమాలు జరుగుతాయి, పాస్టర్లలో కూడా చాలామంది కామాంధులు ఉన్నారు అన్నట్టుగా ఆయన మాట్లాడాడు. పాస్టర్లలో కూడా అని నేను అన్నానా? పాస్టర్లలోనే అంటాను కదా నేను, పాస్టర్లలో కూడా నేను ఎందుకు అంటాను? అప్పుడు క్రాంతి గారు అడుగుతాడు, మరి హిందూ మతంలో కూడా కొంతమంది ఉన్నారు కదా అని అడిగితే దానికి ఆయన ఏదో సమాధానం చెప్పేస్తాడు. తర్వాత ఏదో తిండి గురించి కూడా చెప్తాడు. సో దాన్ని నేను ప్రస్తావిస్తూ ఏం చెప్పానంటే, ఏమండి మరి ఒకవేళ నిజంగా ఈయన దగ్గర అంత క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటే చక్కగా ఎవరొకళ్ళు వెళ్ళి వీళ్ళ మనుషుల్ని పెట్టి చక్కగా స్పై కెమెరాలో పెట్టుకుని అదంతా తీసి ప్రపంచానికి బహిర్గతం చేయొచ్చు కదా, స్టింగ్ ఆపరేషన్ చేయొచ్చు కదా అని నేను చెప్పా. ఈ విషయం మీద నేను స్టింగ్ ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఏకంగా మీడియా ఛానల్స్లోనే ఎలాంటి బులెటిన్స్ వచ్చినాయి, ఎలాంటి వార్తా కథనాలు వచ్చినాయి అని చెప్పి ఎగ్జాంపుల్ శాంపిల్గా కొన్ని చూపిస్తాను చూడండి. ఇప్పుడు మొన్నటికి మొన్న విశాఖ జిల్లాలో కీచక పాస్టర్ బయటపడ్డాడు. ఇప్పుడు కడప జిల్లాలో మరో కీచక పాస్టర్ వెలుగులోకి వచ్చాడు. అసలు నాకు అర్థం కాదు ఏంటంటే, మహాభారతంలో ఉన్న కీచకుడిని తీసుకెళ్ళి పాస్టర్లు తగిలిస్తున్నారు. పాస్టర్ అంటేనే కామాంధుడు, మళ్ళీ వాడికి కీచకుడు అని తగిలించాల్సిన అవసరం లేదు. సరే, మొన్న విశాఖలో తగిలాడంటే ఇప్పుడు కడప జిల్లాలో వరుసగా వస్తున్నాయంట, ఎన్టీవీలో చెప్తున్నారు. దేవుడితో డైరెక్ట్ గా మాట్లాడిస్తామంటూ కొంపలు ముంచారు, మహిళల జీవితాలతో ఆడుకున్నారు. విశాఖ జిల్లా పాస్టర్ 30 మంది ఆడవాళ్లతో ఆడుకుంటే కడప జిల్లా పాస్టర్ కూడా అతడినే ఫాలో అయ్యాడు. 30 అంట, 30 2020 మ్యాచ్ లాగా. సరిదైపోయింది. ఇంకొక పాస్టర్ గురించి TV9లో ఏమొచ్చిందో చూద్దాం. కామ పిశాచి పాస్టర్ రాసలీలలపై TV9 ప్రసారం చేసిన స్పెషల్ ఫోకస్ పై ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్పందించారు. TV9లో కథనం చూసిన తర్వాత కడుపు మండిపోయిందని ఆమె అన్నారు. మహిళలపై ఇంత దారుణంగా జరుగుతున్న అరాచకాలను తానెక్కడా చూడలేదన్నారు. ప్రార్థనల పేరుతో అమ్మాయిలను లోబరుచుకుని బానిసలుగా చేసుకుని తల్లులకు పిల్లల్ని దూరం చేసిన, ప్రార్థనల పేరుతో వినండి జాగ్రత్తగా, ప్రార్థనల పేరుతో లోబరుచుకుంటున్నారు. ఏ ప్రార్థనలో? ఏకాంత ప్రార్థనలో, స్త్రీల కూడికలు, ఇవే కదా. ఇలాంటి నీచుణ్ణి వదిలే ప్రసక్తే లేదని నన్నపనేని స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం జగన్నాథపురం పాస్టర్ ఎబెనైజర్కు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని నన్నపనేని స్పష్టం చేస్తున్నారు. పాస్టర్ ముసుగులో తన భర్త ఎందరో అమ్మాయిల జీవితాలను ఎలా నాశనం చేశాడో అన్న వివరాల్ని పాస్టర్ భార్యే TV9తో పోసగుచ్చినట్టు వివరించింది. పాస్టర్ ఎలా అరాచకాలు చేశాడో ఆమె మాటల్లోనే విందాం. ఎవరు చెప్పక్కర్లా, మేమేం స్టింగ్ ఆపరేషన్ చేయక్కర్లా, పాస్టర్ గారి భార్య బయటకు వచ్చి చెప్తుందంట. ఎన్నో ఉన్నాయి ఇలాంటివి. ఇవి మాత్రమే కాకుండా బయటికి రాకుండా ఎన్నో జరిగాయి అనడానికి కొంతమంది బాధితులు మాతో మాట్లాడిన ఫోన్ కాల్స్లో ఆ వివరాలు చెప్పారు. రీసెంట్గా షాలెంరాజ్ అనేవాడు అమ్మాయిల్ని మాత్రమే ఏకాంతంగా తీసుకెళ్ళి ప్రార్థనలు చేస్తాడు, ఒక్కొక్కరిని తీసుకెళ్ళి, అబ్బాయిలకి మాత్రం గుంపు ప్రార్థనలు చేస్తాడు అని చెప్పి ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు, ఆ చర్చికి చాలా కాలం వెళ్ళిన వాళ్ళు చెప్పారు. అది తప్పు, నేను అలా చెయ్యలేదని చెప్పి షాలెంరాజ్ కూడా ఇంతవరకు ఖండించలేదు.
అంటే ఇవన్నీ బయటికి రాలేదు ఇప్పుడు దాకాను. సో ఇది చూసిన తర్వాత మరి కరుణాకర్ గారికి కూడా పాజిటివ్గానే, నాకు హిందువులందరూ పాజిటివ్గా కామెంట్ చేస్తున్నారన్న విషయం కరుణాకర్ గారికి కూడా తెలుసు. సో దానివల్ల మరి ఆయన కూడా అమ్మో మనం ఇన్నాళ్ళు కట్టుకున్న కోట ఇలా కూలిపోతే ఎలాగా, హిందువుల మీదకి క్రైస్తవుల్ని రెచ్చగొట్టి క్రైస్తవుల మీదకి హిందువుల్ని రెచ్చగొడితే ఇది గుర్తుపెట్టుకుని దీని గురించి మళ్ళీ నేను చివరిలో మాట్లాడతా. అప్పుడు కదా మన సంస్థ చక్కగా నడుస్తుంది. ఎందుకంటే నేను ఆ రోజు కూడా వన్ వర్డ్ ఆన్సర్లో చెప్పా కరుణాకర్ గారి గురించి. ఆయన హిందువులకి ఏ మేలు ఎప్పుడూ చేయడు. హిందువులు ఆయన వల్ల మానసికంగా కానీ ఆత్మీయంగా కానీ జ్ఞానయుక్తంగా కానీ చైతన్యవంతం అయ్యేటువంటి పరిస్థితి ఎప్పటికీ ఉండదు. వాళ్లను ఇతర మతాల మీద కుసుగొల్పి ఇతర మతాల మీదకి రెచ్చగొట్టి వాళ్ళకి ఇతర మతాలను ఒక బూచిలాగా చూపించి ఈయన పబ్బం గడుపుకుంటున్నారు అని నేను ఆ రోజు ఇంటర్వ్యూలో చెప్పాను. అంతే తప్ప ప్రతిరోజు, ఎందుకంటే ఆయన వీడియోల్లో ప్రతిరోజు ఎవరొకరి మీద బురజల్లడం తప్ప చాగంటి గారిలాగా గరికపాటి వారిలాగా వాళ్ళని చైతన్యపరిచే విధంగా వాళ్ళని ఆలోచింపజేసే విధంగా పోనీ మన గ్రంథాల్లో ఎంత సత్యం ఉంది అని చెప్పే విధంగా ఏం ఉండదు. పైపెచ్చి క్వశ్చన్ కూడా నేను గతంలో అడిగితే ఆయన ఏమని చెప్పాడంటే, అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు చైతన్యపరిచే వాళ్ళు, నేను స్పెషల్, నేను అలాంటి వాడిని కాదు, నేను ఎప్పుడు కూడా సైనికుల్లాగా పోరాడుతుంటాను అని చెప్తాడు. అంటే ఏంటి ఈయన ఉద్దేశం? ఇతర మతాల్లో ఉన్న వాళ్ళని రెచ్చగొట్టి వీళ్ళందరినీ కూడా బూచిలాగా చూపించి అరే మనకు సపోర్ట్ చేయండి, మనకు సపోర్ట్ చేసి మమ్మల్ని పెంచండి అని చెప్పుకోవడం తప్ప హిందువులకు ఎటువంటి ఉపయోగం, హిందువుల్లో ఉన్న యవనస్తులకు కనీసం మంచి మాటలు కూడా ఏమీ చెప్పడైనా అని నేను ఆ రోజు చెప్పాను. ఈ వీడియోకి వచ్చే ముందు మన ఛానల్లో, శివశక్తి ఛానల్లో ఒక ఒపీనియన్ పోల్ పెట్టాం. పాస్టర్ విపి రెడ్డి గారు ఇలా మాట్లాడుతున్నారు, అసలు క్రైస్తవులు కానీ పాస్టర్లు కానీ హిందువుల జోలికి వెళ్ళరు, అందరూ ఐకమత్యంగా కలిసిమెలిసి ఉంటారు, అనవసరంగా ఈ కరుణాకరు, లలిత్ కుమారు వీళ్ళే వీళ్ళని రెచ్చగొడుతున్నారని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇది మీరు నమ్ముతున్నారా? ఆయన చెప్పింది కరెక్టేనా అని చెప్పి ఒక ఒపీనియన్ పోల్ పెట్టాం. ఎంతమంది ఆ ఓటింగ్లో పాల్గొన్నారు ఇప్పటివరకు అనేది చూద్దాం ఒకసారి. మనం ఈ పోల్ పెట్టి 53 నిమిషాలు అయిందండి. ఈ వీడియో రికార్డు చేస్తున్నటువంటి సమయానికి 53 నిమిషాలు మాత్రమే అయ్యింది. అందులో 1300 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. 94% మంది విపి రెడ్డి చెప్పింది అబద్ధమని చెప్పారు. 5% మంది మాత్రం నిజమని చెప్పారు. 1% చెప్పలేమని చెప్పారు. మన ఛానల్ని హిందువులతో పాటు పెద్ద సంఖ్యలో మెజారిటీగా క్రైస్తవులు కూడా చూస్తారు. ఇప్పుడు ఈ ఓటింగ్లో క్రిస్టియన్స్ ఓట్లు కూడా చాలా ఉంటాయి. అయినా కూడా 94% మంది విపి రెడ్డి చెప్పింది అబద్ధం అని చెప్పారు కదండి. ఇప్పుడు నేనేం క్రియేట్ చేసింది కాదు ఇది. పోనీ ఈయన చెప్పిన వీడియోకి నేను కౌంటర్ వీడియో చేసి ఆ తర్వాత ఒపీనియన్ పోల్ పెడితే ఇదిగో నేను చెప్పిన వీడియో ఇంపాక్ట్ ఉందనుకోవచ్చు. అసలు ఈ వీడియో రికార్డు అవ్వకముందే, వీడియో రిలీజ్ చేయకముందే ముందు పోల్ పెట్టి వీడియోలోకి వచ్చాను నేను. అసలు నా వివరణ కానీ నా కౌంటర్ కానీ ఇవేవి ఎఫెక్ట్ చూపించకుండా స్వచ్ఛందంగా వాళ్ళు చెప్పిన ఒపీనియన్ ఇది. 94% మంది విపి రెడ్డి అబద్ధం చెప్తున్నాడు అని డిక్లేర్ చేసేశారు కదా. ఇంకా చాలా ఓట్లు వస్తాయి, వేలాది మంది ఓటింగ్లో పాల్గొంటారు, అది కంటిన్యూ అవుతుంది. అక్కడ వచ్చే కామెంట్లు కూడా మీరు చూసుకోవచ్చు. ఏమన్నా నాకు తెలియగలుగుతాను చిన్న లాజిక్. ఇప్పుడు అసలు సమాజంలో బైబిల్ కానీ పాస్టర్లు కానీ క్రైస్తవులు కానీ హిందుత్వం జోలికి రావట్లేదు, హిందుత్వం మీద దాడి చేయట్లేదు అనుకోండి. ఇప్పుడు మేము ఒక సంస్థ పెట్టి హిందువుల తరపున మేము పోరాడతాం, హిందువుల మీద ఈ క్రైస్తవ మాఫియా చేస్తున్నటువంటి దుర్మార్గాలని దారుణాలని మేము ఎదుర్కొంటాం అని మేము వచ్చి చెప్పామనుకోండి, అసలు ఆ సమస్య లేకపోతే ఎవరైనా మాకు సపోర్ట్ చేస్తారా? ఏం మాట్లాడుతున్నారా వెర్రి వెంగళప్ప? అసలు వాళ్ళు మనతో ఎంత సోదరభావంతో అంటున్నారు, వాళ్ళతో మనకు వచ్చిన సమస్య ఏమిటి, వాళ్ళతో మనకు వచ్చిన ప్రమాదం ఏమిటి, నువ్వు వాళ్ళ మీద పోరాడాల్సిన అవసరం ఏమిటి అని అడుగుతారు కదా. అన్నా ఇన్నాళ్ళకి ఒకడు వచ్చాడు, మేము ఈ వెనకాల నుంచుంటాం, మనం అందరం కలిసి యుద్ధం చేద్దాం అని ఇంతమంది నా వెనకాల ఎందుకు వస్తారు? ఏమో ఉండాలి కదా, చిన్న కామన్ సెన్స్ ఉండాలి కదా.